నమస్తే మేడం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఏ సభకి వెళ్ళినా కూడా నాకు చాలా సంతృప్తిగా ఉంది. నా పరిపాలన పైన దాదాపుగా 90% పైన హామీలన్నింటినీ కూడా నేను నెరవేర్చేశాను. మీకోసం ప్రతిసారి నేను బటన్లు నొక్కుతానే ఉన్నాను. ఈసారి ఎలక్షన్ లో మళ్ళీ నా కోసం ఇంకోసారి బటన్ నొక్కండి, నన్ను గెలిపించండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ 90% పైన ఆయన నిజంగానే అమలు పరిచారని మీరు అనుకుంటున్నారా? ఓవరాల్ గా అసలు ఈయన పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మీటింగ్లో నాకు తృప్తిగా ఉంది, జనాలు గెలిపించినా గెలిపించకపోయినా నాకు ఒక తృప్తి ఉంది అన్నాడు. దేనిలో తృప్తి ఉంది? 3,25,000 కోట్లు అవినీతి సొమ్ము కొట్టేసావు కాబట్టి తృప్తిగా ఉందా? లేదు, నీ బాబాయ్ కేసుని నీ అధికారంతో ఇన్నాళ్ళు లాక్కొచ్చినందుకు నీకు తృప్తిగా ఉందా? నేను నా మేనిఫెస్టో మొత్తం అమలు చేశాను, ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తానన్నావు. అమ్మ ఒడిలో నువ్వు మోసమే చేసావు, డ్వాక్రా మహిళలకి నువ్వు మోసమే చేశావు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, తర్వాత దశల వారీగా అన్నావు. ఇవాళ మద్యమే ప్రధాన ఆదాయం, అదే ప్రధాన ఆదాయ వనరులు అని చెప్పావు. అంటే దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇంత చరిత్రహీనుడుగా ఉండడు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. రెండోది, విదేశీ విద్య రద్దు చేసేశాడు. ఎవరైతే అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు, అలానే అగ్రవర్గాల్లో కూడా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ విదేశీ విద్య అనేది నువ్వు రద్దు చేసేసావు. పీజీ స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేసేసావు. ఇన్ని రద్దు చేసేసి వాళ్ళ విద్యా అవకాశాలన్నీ కూడా కాల రాసేసావు నువ్వు. ఇంకోటి చూసుకుంటే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు. నువ్వు అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో నువ్విచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టమని అడుగుతుంటేనే, అంటే భవిష్యత్తు నిర్మాణం చేసేది టీచర్లండి, గురువు, ఆచార్య దేవోభవ అంటాము. అలాంటి గురువుని నువ్వు దొంగల్ని చూసినట్టు చూసి పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించావు. అందుకు నీకు సంతృప్తి ఉందా? లేదా దేశమంతా మన ఇంక చూసేలాగా చేస్తాను, అధికారం ఇవ్వండి అన్నావే, నిన్ను నమ్మి ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు, జాలి చూపించినందుకు ఇవాళ భస్మాసురుడు చేతికి పరమేశ్వరుడు వరం ఇచ్చినట్టు అయింది మా పరిస్థితి. నిజమే. మరి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవారు, ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేవారు. అలాంటి వ్యవసాయ రంగంలో కూడా ఇవాళ 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో. ఇవాళ దేశంలోనే 3వ స్థానంలో కౌలు రైతులు ఆత్మహత్యల్లో ఉన్నారు. అందుకు నీకు తృప్తి అనిపించిందా? మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాను అని చెప్పావు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నావు. ఎంత దౌర్భాగ్యం, ఎంత సిగ్గుమాలనోడంటే జగన్మోహన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఈ 4.5 సంవత్సరాల్లో అయితే రిలీజ్ చేయలేదు, కానీ అప్పుల క్యాలెండర్ రిలీజ్ చేశాడా లేదా? చేశాడు. మరి అదేమంటే నీ చేత దగాపడి మోసపోయిన యువత, 600 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నందుకు నువ్వు తృప్తిగా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి స్కూల్ స్టూడెంట్స్ కూడా 10th క్లాసే ఫెయిల్ అయినోడు, 10th క్లాస్లోనే ఎగ్జామ్ పేపర్ కొట్టేసినోడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్, 10th ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ అని చెప్పుకుంటాడే తప్ప అకాడమిక్ ప్లానింగ్ కూడా చేతగాని దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. అన్యాయంగా ఇవాళ 10th క్లాస్లో 8 మంది పిల్లలు బలవత్మరణాలు చేసుకున్నారు ఒక అకాడమిక్ ఇయర్. అందుకు నీకు సంతృప్తిగా ఉండాలి. లేదు, మహిళలు ముఖ్యంగా నా అక్క చెల్లెములు, నా ఆడబిడ్డలు, నిజమే, మరి మేము నమ్మి మోసపోయి జాలి చూపించి ఓటేశాము. తల్లికి చెల్లెళ్ళకి న్యాయం చేయలేని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏంటి? ఇవాళ నాసిరకం మద్యానికి బానిసైపోయి కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేసినాయి. 30,000 మంది హఠాత్ మరణానికి గురయ్యారు, వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేసినాయి. లేదు, ఇవాళ ఉద్యోగ వ్యవస్థ లేక, ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేక గంజాయికి బానిసైపోయారు. ఇవాళ మహిళల మిస్సింగ్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. 30,000 మంది మహిళలు కానివ్వండి, బాలికలు కానివ్వండి మిస్సింగ్లో ఉన్నారు. ఇది ఎవరో చెప్పే రిపోర్ట్ కాదండి, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అది ఎన్సీఆర్బీ రిపోర్ట్లోనే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దానిలో నువ్వు సంతృప్తి చెందావా? దేనిలో చెందావు? నిన్న మాట్లాడుతున్నాడు నా ఇంగ్లీష్, చంద్రబాబు నాయుడు గారి ఇంగ్లీష్ గురించి విమర్శించేవాడు, బట్లర్ ఇంగ్లీష్ అని. జగన్మోహన్ రెడ్డి, నిన్న నువ్వు మాట్లాడిన ఇంగ్లీషు, దావోస్కి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడిన ఇంగ్లీషు రిపీటెడ్గా నీ వీడియో నువ్వు ప్లే చేసుకో రప్పించోడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంగ్లీష్తో దావోస్ నుంచి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మైక్రోసాఫ్ట్ లాంటి, అంటే ఆసియాలోనే ఫస్ట్ సాఫ్ట్వేర్ అండి, అంటే అంత పెద్ద సెక్టార్ ఇక్కడ పెట్టడం మైక్రోసాఫ్ట్లో. అది
విప్రో కానివ్వండి, మైక్రోసాఫ్ట్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినాయి. బిల్ క్లింటన్ లాంటి వాళ్ళతో కూడా మాట్లాడించి ఇక్కడ అంతర్రాష్ట్రీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి టాప్ ఐటీ కంపెనీస్ అన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నవ్యాంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రాలో కూడా కియాన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీషే. అలానే లల్లుని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీషే. అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళతో ఒప్పందం చూసిన, హెచ్సిఎల్ వాళ్ళని తీసుకొచ్చిన, లల్లుని తీసుకొచ్చిన, అదానీని తీసుకొచ్చిన, ఇవన్నీ క్యాడ్బరీ ఫ్యాక్టరీలు తీసుకొచ్చిన, ఏం తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్తోనే వాళ్ళందరూ. మరి నువ్వు దావోస్కి ఎందుకు వెళ్ళావురా, ఎందుకు వెళ్ళలేదురా బాబు అంటే చాలా ఎక్కువ ఉంది, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి చాలా ఎక్కువ ఉంది, అందుకే నేను నా రాష్ట్రానికి పెట్టుబడులు తేలేదు అని చెప్తున్నాను అని నువ్వు చెప్తున్నావు. అదేమంటే దావోస్లో క్వశ్చన్ అడిగితే వెర్రి చూపులు చూస్తూ పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ, లండన్ పిచ్చోడు కదా మనోడు, కాబట్టి ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అన్నాడు. నిన్న నేషనల్ మీడియా లెవెల్లో పరువు పోయిందండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదు. ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్స్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఏంటో కూడా చెప్పలేకుండా నీళ్లు నమిలిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక మేధావి, నువ్వు ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నిన్ను ముఖ్యమంత్రిని చేసుకోవటం మా దౌర్భాగ్యం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా ఆడబిడ్డలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి లేడీస్, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వ్యక్తిగతంగా, సపోజ్ మీలాంటి వాళ్ళని వ్యక్తిగతంగాను శారీరకంగా హింసించినటువంటి పరిస్థితి. మరి గతంలో షర్మిల గారిని జగనన్న వదిలిన బాణం అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు పార్టీ మరి వేరే పార్టీలోకి వెళ్ళగానే ఆమె ఇంటి పేరు మార్చేసి ఆమె మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అని ఆమె గురించి వ్యక్తిత్వ ఆనందం చేస్తూ మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ, ఆ పార్టీ కార్యకర్తలకు కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ ఆడవాళ్ళపై ఉన్నటువంటి అసలు అభిప్రాయం ఏంటని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయాల మీద ఒక జుగుత్స, రాజకీయాల మీద ఉన్నటువంటి గౌరవం, ఫ్యూచర్ జనరేషన్స్కి రాజకీయాలంటే ఇలా ఉంటుందా, అసెంబ్లీలో ఇంత నీచంగా మాట్లాడుకుంటారా, ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తారా, ప్రజలు ఇచ్చిన ఓటు అనే అధికారం ద్వారా ప్రజలు నమ్మి అధికారం ఇస్తే వాళ్ళ అధికారంతో వాళ్ళ నియోజకవర్గాలకో రాష్ట్రానికో అభివృద్ధి గురించి వాటి గురించి మాట్లాడాల్సింది పోయి ఇవాళ కేవలం బూతుల గురించి మాట్లాడటమో, హేళన చేస్తూ మాట్లాడటమో, ఛాలెంజ్లు విసర్టాలు చేస్తున్నారు. ఈ దౌర్భాగ్యం వైసీపీ అధికారంలోకి వచ్చాక శాసనసభ ద్వారా ప్రజలకు, అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారండి? రాజకీయాల మీద గౌరవం పోయేలాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో మీరు మొదటి నుంచి చూసుకోండి, గతంలో అసెంబ్లీ చూస్తుంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే ప్రతిపక్షం వాళ్ళు ఖండించేవాళ్ళు, గౌరవంగా చర్చలు జరిగేవి. రాష్ట్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళ వైఫల్యాలు ఏంటి, వాటి మీద చర్చలు జరిగేది. కానీ ఇవాళ అసెంబ్లీలో బాడీ షేమింగ్లు, పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్స్, అన్పార్లమెంటరీ లాంగ్వేజు, ఇవే కదండి వీళ్ళు మాట్లాడుతుంది. ఏ రోజన్నా ఈ 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రజల అభివృద్ధి గురించి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి మీద వీళ్ళు ఏమన్నా సాదరంగా స్వాగతించి మాట్లాడారా ప్రతిపక్షాలని? లేదు. అలానే అమరావతి ఉద్యమం చూసుకుంటే కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి ఒక తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ అమరావతి మహిళలు కానివ్వండి, అమరావతి రైతు కూలీలు చేస్తున్న ఉద్యమంలో దేని గురించి చేస్తున్నారు? ఆ రోజు నువ్వు దేనికైతే కట్టుబడి ఉన్నాను, అమరావతి ఏకైక రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. ఇవాళ అధికారంలోకి వచ్చాక కాదు, ఇక ఒక సామాజిక వర్గానికి సంబంధించింది, లేదా రైతుల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లని, మరి మహిళల్ని అయితే కుకట్పల్లి ఆంటీలు అని చెప్పి మా ప్రైవేట్ ఏరియాస్లో మా ఇళ్ల మీద, మా వాష్రూమ్స్ మీద కూడా డ్రోన్ కెమెరాస్ తిప్పారు. అమ్మవారి గుడికి మేము మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తాము అంటే లాఠీల్లో మేకులు పెట్టి రైతుల్ని, మహిళల్ని కొట్టించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే March 8న ప్రపంచ దేశాలన్నీ కూడా మహిళల్ని గౌరవించాలి, మహిళా దినోత్సవం అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఎంత దౌర్భాగ్యం అంటే మహిళల దుస్థితి. ఇది భావితరాల భవిష్యత్తు. అమరావతిని నిర్మించండి, కొన్ని లక్షల మంది పిల్లలకి ఇక్కడ ఉద్యోగాల కల్పన కల్పించండి. రాష్ట్రానికి రాజధాని లేదు, మా త్యాగాల్ని వృధా చేయకండి. న్యాయ పోరాటం చేస్తే నువ్వు మహిళల్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు రౌండప్ చేసి మా అందరినీ బ్యారేజ్ దగ్గర కొట్టించాడు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర, అదే కృష్ణమ్మ సన్నిధిలో, అదే బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో. ఇంత దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిని దేశంలో అప్పట్లో హిట్లర్ ఉండేవాడు అని చెప్పారు. ఇవాళ ఆర్థిక ఉన్మాది, ఫ్యాక్షన్ ధోరణి కలిగిన వ్యక్తిని ఇవాళ ముఖ్యమంత్రిని చేసుకుంటే ఎటువంటి దుస్థితి మహిళలకు ఉంటుంది అనేది ఇవాళ తెలియజేస్తున్నారండి. ఇవాళ షర్మిల గారిని కొత్తగా ట్రోలింగ్ చేస్తున్నారంటున్నారు. షర్మిల గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండటానికి క్రియాశీల పాత్ర పోషించిన షర్మిల గారు.
జగనన్న వదిలిన బాణాన్ని వచ్చా అని చెప్పి ఆవిడ మాట్లాడింది. ఇవాళ నిన్ను నమ్మక నీ సొంత చెల్లి రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది. నీ తల్లి ప్రాణాలతో ఉంటే చాలరా బాబు, నా కొడుకు దగ్గర నాకు ప్రాణాలకు రక్షణ లేదని ఆడపిల్ల దగ్గరికి పారిపోయింది. నీ పిన్న తండ్రి కూతురు నేను ఆంధ్రప్రదేశ్లో వస్తే నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పి ఢిల్లీలో ఉండి ఉద్యమం చేస్తుంది, ఢిల్లీలో ఉండి పోరాడుతుంది. డ్వాక్రా మహిళలు నిన్నగాక మొన్న మనం చూసామండి, 42 రోజులు డ్వాక్రా మహిళలు నువ్విచ్చిన హామీ నెరవేర్చమని నువ్వు అధికారంలోకి వచ్చి 3,25,000 కోట్ల అవినీతి సొమ్ము సంపాదించుకున్నావు. ఫారెన్లో ఉన్న నీ కూతుళ్ళకు కూడా స్పెషల్ ప్రొటెక్షన్ కోసం 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బౌన్సర్లకి సెక్యూరిటీకి దొంగ జీవోలు రిలీజ్ చేసుకున్నావు. నువ్వు స్నానం చేసే బాత్రూమ్ కమోడు ఇవన్నీ కూడా టబ్బులు కూడా లక్షల కోట్ల రూపాయలతో 500 కోట్ల ప్యాలెస్ నీ భార్యకి బహుకరించాలని చూసావు. మరి నువ్వు మా జీతాలు పెంచు, నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు జగనన్న అంటే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తావా? పోలీసులతో లాఠీ చార్జీలు చేపిస్తావా? ఏడిపించి నువ్వు వ్యానుల్లో ఎక్కిస్తావా? గుంటూరులో జైలు బరోకి వెళ్ళినప్పుడు కూడా శాంతియుత మార్గంలో రైతులు మహిళలు వెళ్తే మీరందరూ కూడా దృశ్యాలు చూశారు, లారీల్లోకి మమ్మల్ని ఎలా ఈడ్చేశారు అనేది. ఎక్కడుందండి ఇతనికి మహిళల మీద చిత్తశుద్ధి? సొంత తల్లికి చెల్లెళ్ళకి న్యాయం చేయలేని దుర్మార్గుడు అధికారం కోసం తండ్రి తర్వాత తండ్రి స్థాయి అంత వ్యక్తిని హతమార్చిన నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి మహిళల మీద ఎక్కడ ప్రేమ ఉందో తెలుసా? తన భార్య, తన కూతుళ్ళు, ఇంతవరకే మహిళలు తన దృష్టిలో. వీళ్ళ కోసం ఎంత ప్రజాధనమైనా వృధా చేస్తాడు. భార్య కోరుకుంటే ప్రజల సొమ్ముని అధికారం అడ్డం పెట్టుకుని ఎంత గిఫ్ట్లైనా ఇస్తాడు. స్కూల్ టీచర్లు ఎంతమంది మహిళలు నువ్వు ఇచ్చిన సిపిఎస్ నేను వారంలో రద్దు చేస్తానన్నావు. అలాంటి స్కూల్ టీచర్ని వాళ్ళు నువ్వు దొంగల్ని చేసి లాఠీ ఛార్జీలు ప్రయోగిస్తావా? మహిళలు మాంగళ్యాలు తెంచి మీ భర్తలు తాగాలి, మీ బిడ్డలు తాగాలి, వాళ్ళు తాగి రోగాలు పాలైపోతే కానీ నేను మీకు నిధులు ఇవ్వలేను అని చెప్పి వాళ్ళ బ్రతుకులు రోడ్ల మీదకు తీసుకొస్తావా? నీకు మహిళల మీద చిత్తశుద్ధి ఉందా? ఎంత దుర్మార్గం అండి. ఆఖరికి తన సోషల్ మీడియా కూడా అలానే ఉంది. సొంత చెల్లి మీద అన్ని రకాల పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఖండించలేకపోయాడు కదండి. కావాలనే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవే కదా వాళ్ళ కోఆర్డినేటర్, మీడియా కోఆర్డినేటరు సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ. మరి వాళ్ళ కనుసన్నల్లో జరిగితేనే కదండి ఇవన్నీ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి అధికార దాహంతో తండ్రి శవాన్ని ఇంటికన్నా రాకముందే ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు సేకరణ చేసిన, అంటే తనకి పదవి వ్యామోహం, పదవి కాంక్ష, ఒక ఉన్మాదతను తన అధికారంలోకి రావటం కోసం పిన్న తండ్రిని, తండ్రి స్థాయి అంతటి వ్యక్తిని బాత్రూంలో శవాన్ని నెత్తురులో పడి ఉన్నాడండి. వివేకా గారు హార్ట్ అటాక్ అన్నారు, చంద్రబాబు గారు అన్నారు, బుక్స్ ఏం చేసావు, నారాసుర రక్త చరిత్ర అన్నావు. ఇవాళ అది జగనాసుర ఎడుగురి సందింటి వారి రక్త చరిత్రగా ప్రజలందరికీ తేటతల్యం అయిపోయింది. కోడికత్తి శ్రీను అంటున్నారు. ఇవాళ ఆ కోడికత్తి ప్రయోగించి నువ్వు అధికారంలోకి వచ్చావు. నువ్వు 43,000 కోట్ల రూపాయల ఈడీ జప్తు చేసిన ఆర్థిక 38 కేసులున్న నువ్వేమో దర్జాగా బయట తిరుగుతావా? 3,000 బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ, నువ్వు పర్మిషన్లు తీసుకుంటూ కోర్టు వాయిదాలు ఎగ్గొట్టాడు కదండి. మరి ఇవాళ కోడికత్తి శ్రీను నిజంగానే నీ మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అటాక్ చేస్తుంటే నువ్వు ఎందుకు వాయిదాకి అటెండ్ అవ్వట్లేదు? ఆఖరికి ఆ అబ్బాయి ఏం చేయాలో తెలియక నిరాహార దీక్ష కూర్చున్నాడు. నాకు లా ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు ఎగ్జామ్స్కి పర్మిషన్ ఇవ్వండి అంటే 100 లక్షల కోట్లు కొట్టేసి నువ్వేమో నరరూప రాక్షసుడివి. తండ్రిని అందరినీ శవాల్ని చేసి బయట తిరిగే నువ్వేమో స్వేచ్ఛగా బయట తిరుగుతావా? ఆ అబ్బాయిని అన్యాయంగా ఒక దళితుడిని నువ్వు బంధించేస్తావా నీ అధికారంతో? ఎక్కడుంది? ఎక్కడా లేదండి. పంచు ప్రభాకర్ అని ఒకడు ఉంటాడు. అసలు వాడు నిజంగా పశువుల డాక్టర్ కదా, ఆడే ఒక పశువు. నన్ను అడిగితే వాడు పశువులకి వైద్యం చేసి చేసి వాడు కూడా పశువు అయిపోయాడు. మహిళల పట్ల ఏం మాట్లాడతారు? అరే నీ నిర్ణయాల్ని మేము ఖండిస్తేనో, ఇది ప్రజా వ్యతిరేకం అని మేము మాట్లాడితేనో మేము ఎక్కడ అన్పార్లమెంటరీ వర్డ్ మాట్లాడలేదండి. గాంధీ మార్గంలో మాట్లాడుతున్నాం. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు నిరసన తెలియజేయటం, దాన్ని మేము తెలియజేసినా కూడా ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలీదు. ఆఖరికి కోడికత్తి శ్రీను లాయర్ కూడా మాయమైపోయాడు. సోషల్ మీడియాలో ఆ కోర్టులో జడ్జిలకు కూడా కులాన్ని అంటగట్టిన దుర్మార్గులు కదండి వీళ్ళు. కోర్టులో లాయర్లకి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులకి, న్యాయవాదులకు కూడా కులాన్ని ఆమోదించి అసభ్యకరమైన మాటలు మాట్లాడిన దిక్కుమాలిన పార్టీ ఏదన్నా ఉంది అంటే, ఎథిక్స్ లెస్, వాల్యూలెస్, దిగజారిపోయిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ. ఏ మహిళలను అయితే ఇబ్బంది పెట్టాడో ఖచ్చితంగా
అదే మహిళలు ఇతన్ని రాజకీయంగా సమాధి చేయడంలో కూడా మేమే ప్రధాన పాత్ర పోషిస్తాం.